9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? 11:30 అయ్యింది. కహానే ఓ పోలీస్ వాళ్ళ ఓజీ ట్రైలర్ రిలీజ్ కానుంది కానీ వాయిదా పడింది. ఈ డివివి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా ఇదే టైంకి వచ్చేసరికి వాయిదా పడేస్తారు. ఫ్యాన్స్ అయితే ఎంత ఉత్సాహంగా ఇలా సండే మంచి మూడు అంటే థియేటర్లలోకి వెళ్ళి ఈ టైంకి రిలీజ్ అని చెప్పి పొద్దున్నే ట్రైలర్ కోసం ఎంతగా ఎదురు చూసారో ఫ్యాన్స్ తెలుసుంటది. వాళ్ళు ఒక్కసారిగా గబ్బర్ సింగ్ లో ఒక డైలాగ్ పెట్టి పోస్ట్ పోనట్లు పడేశారు. ఎందుకో ఏందో రీజన్ సరిగా కూడా చెప్పలేదు. ఇంకా కట్ చేయలేదు, ఇంకా కరెక్ట్ గా కట్టింగ్ కాలేదు. ట్రైలర్ కి సినిమాకు ఉన్నదే ఇంకా 4 days. నువ్వు ఇప్పుడు ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేసేది ఇంకా రేపు వేసుకుంటావు. డైరెక్ట్ సినిమా వేసి అయిపోతుంది కదా. ఈ ఫ్యాన్స్ ఇంత గందరగోళం చేయడం ఆడిపించడం. ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు కానీ ఆ గ్లిప్స్ కానీ సాంగ్స్ కానీ అసలు మామూలుగా లేదు, ఘోరంగా హైప్. అప్పటికిట్లా గబ్బర్ సింగ్ అత్తారెడ్డి సినిమాకు ఎంత హైప్ ఎంత ఇచ్చి పడేశారో ఇప్పుడు అంతకన్నా హైప్ 100 రెట్లు ఎక్కువ ఈ సినిమా అయినా హైప్స్ పెట్టారు ఫ్యాన్స్ కి. అంత ఊరటం ఈసారి మొత్తం థియేటర్లు బద్దలే, శివాలు లేస్తే అన్న విధంగా చేసి పెట్టారు. సో నిన్న కూడా ఒక ట్వీట్ చేశారు, ఏమని కరెక్ట్ 10 AM షార్ప్ AM కి రిలీజ్ అయిపోతే ట్రైలర్ అన్నట్టుగా పెట్టారు. కొందరైతే లైవ్ పెట్టుకొని ఫ్యాన్స్ అంతా థియేటర్లలోకి వెళ్ళి ఆ షూల్ బిళ్ళలో ప్రీమియర్ లాగా వేసుకొని చూద్దామని రెడీ కూడా అయిపోయారు. వాళ్ళందరికీ ఇప్పుడు డివి వెంటనే పెద్ద రాడ్ దింపి పడేసింది. ఎప్పుడైనా టైం డివి ఎప్పుడైనా టైం చేస్తుందో ఎప్పుడు ఇలానే హ్యాండిల్ ఇస్తుంది. అంత పెద్ద సినిమాలు హ్యాండిల్ చేసిన ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఇలా చేసి పడేసింది. ఫ్యాన్స్ అయితే ఫుల్ నిరాశలో ఉండిపోయారు. ఇప్పుడైనా ట్రైలర్ ఇప్పుడైనా రిలీజ్ చేస్తారంటే డేట్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రీమియర్ షోలు తెలంగాణలో బుక్ చేసుకున్నారు, ఆల్రెడీ ఏపీలో కూడా అయిపోయింది. సినిమాకి ఇంకా 4 days ఉంది. మరి సినిమా కూడా టైంకి రిలీజ్ చేస్తారా లేదా, చేయకుండా మాత్రం థియేటర్ తలకి పెడతారు. డివి ఎంటర్టైన్మెంట్ మాత్రం మూతులు తప్పవు. ఎంత అంటే ఒక్కొక్కరు ఇంతకుముందు రిలీజ్ అయిన ఆ పోస్టర్లు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు ఎంత హైప్ ఉన్నాయంటే అప్పుడెప్పుడు గబ్బర్ సింగ్ ఉన్నంత హైప్ ఇప్పుడు ఈ సినిమా ద్వారా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ అయితే అంత నిరాశపడ్డారు. అందరూ ఇంక్లూడింగ్ నాతో పాటు చాలా మంది వెయిట్ చేశారు, ట్రైలర్ వస్తుందేమో అని చాలా ఎదురు చూశారు. అంతకన్నా సినిమా పైన ఎంత రెట్టింపులు ఉన్నాయో, టికెట్లు కూడా ఎప్పుడైతే బుకింగ్ ఆన్లైన్ బుకింగ్ అయితే అని ఎదురు చూస్తున్నారు. సో వీళ్ళు సింపుల్ గా ఏం చేసేసారు, మా అంటే ఒక గబ్బర్ సింగ్ లో క్లిక్ చేసేసి ఇంకా రెడీ కాలేదు పడుకోండి, మేము ఇచ్చినప్పుడే మీరు చూడండి అన్నట్టు చేశారు. అదెందుకు మరి నిన్న మొన్న అంతగా ట్వీట్లు చేయడం, అంతగా హైప్ గా ఇచ్చేలా ఫోటోలు పెట్టడం, ఇక మీ అమ్మ అవన్నీ చూసుకుంటే మాత్రం ఇక సినిమా కూడా వేస్తారో ఏనన్న డౌట్లు కలుగుతుంది. ఇందులో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్న ఎంత సినిమాకి ఎంత హైప్, ఈ గ్యాంగ్స్టర్ అంటున్నారు కదా, ఎంత హైప్ లో పవన్ కళ్యాణ్ అన్న కెరియర్ లో ఒక పెద్ద హిట్ బిగ్గెస్ట్ సినిమాగా దీన్ని తీర్చిదిద్దబోతున్నాడని ఒక నాకు అనిపించింది. కాబట్టి అంతగా హైప్స్ ఉన్నాయి, అంతకైనా ఆ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అట్లా ఉంటది కాబట్టి అలా చేశాను. సో ఇప్పుడైనా టైంకి రిలీజ్ చేస్తారా లేదా ఉన్న సినిమా కూడా వాయిదా వేస్తారా అని క్లారిటీ ఇవ్వలేదు. మళ్ళీ రాడ్డే దింపుతారా ఫ్యాన్స్ కి, మళ్ళీ ఈ వెయిటింగ్ ఒక్కొక్కరు అయితే పని పడలు ఏం లేకుండా ట్రైలర్ మీద కూర్చొని వెయిట్ చేయడానికి తగలబడ్డారు. సో అందరికి గట్టి డివివి ఎంటర్టైన్మెంట్ అయితే గట్టి రాడి తిప్పి పడేసింది.